రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 9 చూడు, హెడ్ మీద తెలుపు వచ్చింది, నలుపు వచ్చింది. అజిత్ అన్న లేడా? నువ్వు వచ్చి నిలబడిపోతావు ముందు. నొసటి మీద సరిపోయింది నాయన, సరిపోయింది. రోమాపత్రిక 12వ అధ్యాయము 4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. నా చిన్నప్పుడు ఒక పాఠం వచ్చిందండి. అంటే 1, 2, 3, 4 అనుకుంటాను. ఆ 4 ఏళ్లలో ఒక పాఠం వచ్చింది. 2, 3లోనూ అంత జ్ఞాపకం లేదు. ఆ పాఠం ఏంటంటే, ఈ అవయవాల్లో ఒక అవయవానికి ఐడియా వచ్చిందట. ఏం ఐడియా వచ్చింది? చెయ్యి ఏమో తన పని చేసుకుంటూ పోతుంది, కాళ్ళేమో వాటి పని అవి చేసుకుంటున్నాయి, తర్వాత కళ్ళేమో వాటి పని అవి చేస్తున్నాయి, చెవులేమో వాటి పని అవి చేస్తున్నాయి, అలాగే గుండె, ఊపిరితిత్తులు, పెద్ద పేగులు, చిన్న పేగులు, కిడ్నీస్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. కడుపుకి ఏం పని లేకుండా ఉంది అని యాజిటేషన్ తీసుకొచ్చాయి. కడుపుకే పని లేదట, శుభ్రంగా ఉందట. అది మనం కష్టపడ్డం ఏంటి, దానికి మేత వేయడం ఏంటి, అది శుభ్రంగా తింటుంది, హ్యాపీగా ఉంటుంది అని అన్నీ కూడుకొని ఒక మీటింగ్ పెట్టుకొని, మేము ఈ వేళ నుంచి కడుపుకి ఏమీ ఇవ్వము, స్ట్రైక్, సమ్మె చేసాయి. సమ్మె నోటీస్ ఇచ్చాయన్నమాట కడుపుకి. నీకు ఏమి ఇక ముందు పెట్టము, నీకు పని లేదు, మాకు పని, మేమందరం పని చేస్తే నీకు పెట్టడం ఏంటి, నువ్వు తినటం ఏంటి? కడుపు ఉందంట, సరే మీ ఇష్టమే, నేను కూడా దీన్ని కాదనలేను అని ఊరుకుందట. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, 3వ రోజు వచ్చింది. 3వ రోజు రాగానే కాళ్ళు అంటున్నాయట, ఏటి నేను కదలలేకపోతున్నాను అన్నాయట. కాళ్ళు ఏమన్నాయి, ఏంటి నేను కదలలేకపోతున్నాను అంటే, నేను చెప్దాం అనుకునే నేను సైలెంట్గా ఉన్నాను, చేతులుగా నేను కూడా చెయ్యి ఎత్తలేను, దించలేను, కళ్ళేమో నాకేంటి రెప్పలెత్త బుద్ధి వేయటం లేదు, మత్తుగా ఉంటుంది. ఇలాగ అన్ని తమ కష్టాలన్నీ మీటింగ్లో మాట్లాడుకున్నాయట. దీనికి మరి ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా. అప్పుడు కడుపు వచ్చిందట. కడుపు చెప్తుందట వాటితో, ఒరే పిచ్చి సన్నాసులారా,
నేను ఏ పని చేయలేదని మీరు ఎలాగనుకుంటున్నారా? మీకు ఇష్టం వచ్చింది తింటారు, అడ్డమైన గడ్డి. అది లోన పోసిన తర్వాత నేను ఎంత బాధపడుతున్నానో అది అరిగించి మీకు రక్తాన్నిచ్చి, మీకు బలాన్నిచ్చి, మీకు శక్తినిచ్చి నేను నడుపుతుంటే నాకు పని లేదని మీరేమంటారా? అసలు నా పని అయితే మీరు ఎవరు చేయలేరురా? మీ అందరి పని నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. కాళ్ళు పని కాళ్ళే చేస్తాయి, చేతుల పని చేతులే చేస్తాయి, కానీ కాళ్ళ పని చేతులు చేయవు, చేతుల పని కాళ్ళు చెయ్యు అని. అలాగా బైబిల్ చదివేటప్పటికీ నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుకొచ్చేవి. మొట్టమొదట్లో చదివేవాడిని బైబిల్. ఏమన్నాడు 4వ వచనంలో, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనం ఒకరికొకడు వేరేగా ఉన్నప్పటికీ వేరు వేరు పనులు పంచుకొని అవయవాలు చేస్తున్నాయి. సంఘములో ఉన్న మీరు కూడా కాళ్ళు దుడుచుకున్న గుడ్డలు మేము ఉతకాలా? బాత్రూములు మేము కడగాలా? దొడ్లు మేము క్లీన్ చేయాలా అనుకుంటున్నారా మీరు? దొడ్డి క్లీన్ చేసిన వాళ్ళకి ఎంత విలువ ఉందో దేవుని దగ్గర, వేదిక మీద కుర్చీలో కూర్చొని వాక్యం చెప్పిన నాకు కూడా వాళ్లకున్నంత విలువ తక్కువే. నాకు మీకంటే విలువ తక్కువ. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు మీ పాదాల గురించి. ఏమన్నాడు? పాదములు సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. మీ పాదాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని పని చేసేవాళ్ళట వాళ్ళ పాదాలు ఎంతో సుందరమట. మనం ఎంతవరకు మన పిల్లల పాదాలు చూస్తామో వాడిని ఎత్తుకున్నంత వరకే వాడి పాదాలు. ఆ తర్వాత రే కాలు సరి కడుక్కో అంటాం. దేవుని పిల్లలారా, దేవునికి మన పాదాలు అంత ప్రేమ. మరి మీరు ఎంత నడుస్తున్నారు, నన్ను ఎంత కష్టపడ్డారు. ఫ్యాన్లన్నీ వేస్తున్నారా? కరెంట్ లైనింగ్ అంతా చేస్తున్నారా? వాళ్ళు ఊరకే చేస్తున్నారు. ఎలివేషన్ చేస్తున్నారా? ఎలివేషన్ చేయటానికి ఎంత తక్కువైనా 12 లక్షలు అవుతాయి. ఫ్రంట్ అద్దాలకి మీరు చూస్తున్న అద్దాలు 7 లక్షలు. డబ్బులు పెట్టుబడి పెడుతున్నాను, కానీ పని ఎవరు చేస్తారు? పని పెద్ద ఎంత అద్దాలు పైకెత్తాలి. నా ముందున్నంత పెద్ద అద్దం, ఈ అద్దం పైకెళ్ళాలి. అక్కడి నుంచి బిగించుకురావాలి అద్దాలని. గాలికి కదలకూడదు, వర్షానికి పాడైపోకూడదు. కష్టపడేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూడండి. ఆడవాళ్ళు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూసారు. అది వచ్చారు ఎలివేషన్. ఫ్రేమ్ కడుతున్నారు.
ఆ ఫ్రేమ్ మీకు కనబడుతుంది. నేను అలాగా ఈ పక్కకు రా, ఈ యువతల పక్కకు రా, అదిగో పైకెత్తేసారు ఫ్రేము. మూసావు, కిందకు దించు, ఇప్పుడు కిందకు దించు. అది కుడిపక్కెళ్ళు, కుడిపక్క అది అక్కడ పౌజులో పెట్టే, ఆ పౌజులో పెట్టే. చూసారా, తెల్లగా కనబడుతూ కింద వరకు బొంగు వరకు వెళ్ళిపోయింది. అది ఆ గాడీల్లో, ఆ ఫ్రేముల్లో అది చిన్న చిన్న కన్నాలు అనుకున్నారు అవి. వాటిలో తీసుకెళ్ళి ఈ కలర్ఫుల్ అద్దాలన్నీ పెడతారు, బిగిస్తారు. లైట్ ఎలగగానే దాని అందమే అందం. మీరు చూశారు కదా బొమ్మ, ప్లాన్ వేసినప్పుడు గీయించిన బొమ్మ చూశారుగా. ఇంచుమించు ఇదిగో ఈ రూపంలోకి వస్తుంది. అది ఫ్రంట్ పోర్షన్ అంతా. అది అలాగా తయారవడానికి ఇంచుమించు సైట్తో కలిపి 12 కోట్లు, 12 కోట్లు స్థలం వదిలేశారు. అన్నీ కలుపుకుంటే, ఖర్చులన్నీ కలుపుకుంటే, భోజనాలు అన్నీ, టీ, కాఫీ, మజ్జిగ, వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం, లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఎలా ఉండేది ఆ స్థలం అంతా? పల్లం ఇంచుమించు 300-350 లారీలు వచ్చింది మట్టి ఆ లోపలికి. దేవుని పిల్లలారా, పని చేయటం అంటే కష్టపడ్డం. కష్టపడితేనే కానీ ఈ శ్రమ మనకు కనబడదు, మనం కళ్ళతో చూడలేం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అంటే ఒకప్పుడు ఇప్పుడు అదృశ్యం మనకు లేదు అక్కడ. కానీ ఇప్పటికి వెళ్తే కొన్ని రూపాలు ఏర్పడిపోయినట్టు కనబడుతున్నాయి. మనం వెళ్ళి చూసి వచ్చాం కదా, దాని రూపం, దాని ఫ్రేమ్వర్క్ అంతా కనబడుతుంది. కనుక సంఘము అనగానే తీసేనైనా, సంఘము అనగానే ఈ బిల్డింగ్. ఎందుకంటే మీకు ఒక విషయాన్ని బాగా దెబ్బలాడతాను. ఎందుకంటే ప్రపంచంలో గుడికి రావడమే పెద్ద పని, అది ఎక్కువ మంది రారు. అమెరికా, కెనడా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇవి బాగా డబ్బులో విపరీతంగా మునిగిపోయిన దేశాలు. వీళ్ళు శని ఆదివారం సెలవు వాళ్ళకి. అందుకే ఆఖరి 2 రోజులు వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి దూరంగా వెళ్ళిపోయి, వీకెండ్ అంటారు దాన్ని, ఊరికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ టెంట్ వేసుకొని అక్కడ వండుకుంటూ, అక్కడ టీ తాగుతూ, అక్కడ భోజనాలు చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా, ఒక ఫ్యామిలీ అలా వెళ్ళిపోద్ది. అన్ని ఫ్యామిలీలు కాదు, ఒక ఫ్యామిలీ వెళ్ళిపోద్ది. అలాగా ప్రతి ఫ్యామిలీ వెళ్ళిపోవడం ఎలాగా సెలవు కదండి. అందుకే మేము అలాగ. మరి ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే, ఏ పని ఎవరూ చెప్పక వాళ్ళు పని చేసిన 5 రోజులు సంగతి అంటారా, అది వాళ్ళ పొట్టకూటి కోసం పని చేసుకుంటున్నారు. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు 5 రోజులు. మిగతా 2 రోజులు వాళ్ళు పడిన కష్టానికి సుఖం అనుభవించడానికి ఊరికి దూరంగా వెళ్ళిపోతున్నారు. మన విశాఖపట్నం అనుకోండి, యలమంచిల వరకు వెళ్ళిపోతారు.
అక్కడ కొండలు, తోట, ఎక్కడైతే నీళ్లు బాగుంటాయో అక్కడ చక్కగా టెంట్. కొత్త ప్లాస్టిక్ వచ్చింది కదా, అంత ఈజీ. ఒక్కొక్కరికి వ్యాన్లు ఉంటాయి, ఆ వ్యాన్లో వేసుకుంటారు ఇవన్నీ. అక్కడికి వెళ్ళేవన్నీ విప్పుకొని ప్లాస్టిక్ కుర్చీలు, మడత కుర్చీలే కదండి ప్లాస్టిక్ కూడా మడత కుర్చీలు వచ్చాయి. అన్నీ ఇప్పేసుకొని, టేబుల్ ఇప్పేసుకొని దాని మీద కూర్చొని వండుకొని, ఏ పని లేక శరీరానికి దేవుని గూర్చిన ఏ పని లేదనుకోండి, శరీరం జబ్బవుతుంది. మామూలుగా మనం ఈవినింగ్ ఒక గంట నడవకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా మన శరీరాలు పాడైపోతాయి. ముడుకులు ఉన్నాయనుకోండి, ముడుకులు పట్టేస్తాయి. ఈ ఉన్నాయనుకోండి, ఈ పట్టేస్తాయి. ఇవి పట్టేస్తాయి, ఈ ఆడవు. కనుక వైద్యశాస్త్రం ఏమంటుందంటే అన్నీ కదలాలి. ఇవన్నీ కదిలితేనే మెదడులో ఉన్న నరాలు పనిచేస్తాయట. ఫోర్స్, రక్తాన్ని శరీరం అంతటికి ఫోర్స్ చేయాలంటే అంటే బలంగా పంపించాలట. ఎందుకు? నడినెత్తు నుండి అరికాలు వరకు ఆ రక్తం, ఆ స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ లేకపోతే నువ్వు మంచం మీద ఎలా పడుకుని పోయావు అనుకో, అందుకే నువ్వు లేవలేవు. నిన్ను లేపేవాళ్ళు ఉండాలి. నువ్వు కూర్చోలేవు, నిన్ను కూర్చోబెట్టిన వాళ్ళు ఉండాలి. నువ్వు పడుకోలేవు, నిన్ను పడుకోబెట్టిన వాళ్ళు ఉండాలి. అంటే నువ్వు ఏ పని చేయకపోవటం వల్ల నీ శరీరం అంతా అలా గడ్డ కట్టుకుపోద్ది అన్నమాట. అలా బిగుసుకుపోద్ది. ఎందుకు? చనిపోయారు అనుకోండి, వెంటనే కాళ్ళు చేతులు పొజిషన్లో తీసుకొచ్చి పెట్టేయాల. తిన్నగా కాలు పెట్టేయాలి, తిన్నగా చేతులు ఇలా 2 చేతుల్లో ఒక చేయి మీద ఒక చేయి పెట్టాలి. కాలం గడిచే కొద్దీ గట్టిపడిపోతుంటుంది అది శవం. గాలి తగులుతుంది అనుకోండి, ప్రాణం పోయింది, గాలి తగులుతుంది, గడ్డ కట్టేస్తాయి అన్నమాట ఇవి. అంటే అక్కడ బిగుసుకుపోతాయి. ఆ తర్వాత నువ్వు ఇరుగుతుంది కానీ నువ్వు వంచలేవు. ఇక్కడికి ఉంగేది కదా అంతకు ముందు అనుకుంటావు, కానీ నువ్వు బతుకున్నప్పుడు ఉంగేది. ఎందుకంటే పని చేసావు కనుక. దేవుని పని చేసేవాళ్ళు అలా ఉంటారు ఆరోగ్యంగా. అందుకే మిమ్మల్ని దెబ్బలాడతాను, పని చేయండి. ఎందుకు కూర్చున్నారు? లేవండి, పని చేయండి. మీరెందుకు? పని చేసి వచ్చిన తర్వాత నిన్న రాత్రి ఆదమరిచి నిద్రపోయి ఉంటారు. అది నాకు తెలుసు. జరిగేది అదే. ఈవేళ నిద్రపోతారు, రేపు నిద్రపోతారు, 2-3 రోజులు ప్రశాంతమైన నిద్రపోతుంటారు. ఎందుకంటే శరీరం బాగా అలిసింది. అలిసింది. అలాగే సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు అలసిపోవాలి దేవుని సేవలో. దేవుని సేవలో అలసిపోవాలి. అలా అలసిపోతేనే శరీరం ఆరోగ్యవంతంగా ఎలా ఉంటుందో మీ ఆత్మ కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ దేవునిలో ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎంతో నమ్మకంగా పనిచేస్తారు. దేవుడి పని వాళ్ళు దొంగ పని చేయరు, బద్దకించరు, సందు దొరికింది కదా అని ఎక్కడ కూర్చోరు. ఎందుకంటే వాళ్ళ నియమం అలాంటిది. మనం చేస్తున్నది దేవుని పని కదా, కాసేపే కదా మనం పని చేయాలి, రాత్రికి ఎలాగా నిద్రపోతాం కదా అనే దృక్పథంతో పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, ప్రపంచ దేశాల్లో ప్రజలు వీకెండ్ అని చివరి 2 రోజులు ఆనందించడానికి
ఏమీ తొయ్యక ఊరి చివర్లకు ఎలాగెళ్ళిపోతారో, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని నేను ఒకసారి ఆలోచిస్తే, వాళ్ళకి ఏం పని ఉంది? హోటల్కి వెళ్ళాలి, రోజుకు తినేది ఆ ఫుడ్, వాళ్ళు బ్రెడ్, చీజ్ ఇవే కదండి తింటారు వాళ్ళు. అవన్నీ రెడీమేడు, అన్నీ తయారైపోయి ఉంటాయి. వండిన కోడి తయారైపోయి ఉంటుంది, వండిన మేక, గొర్రె అవి కూడా వండేసి రెడీగా ఉంటాయి, అన్నీ పెట్టేస్తారు. మరి ఇలాగ వండుకోవడం పని, టీ చేసుకోవటం, కాఫీ చేసుకోవటం, చేదో లైట్గా టిఫిన్ బ్రెడ్ కాల్చుకోవటం, అంతే. అది ఓవెన్లో పెట్టేస్తారు అంతే. దేవుని సంఘంలో మీరు ఏ పని లేనివారుగా లేరు. నన్ను అడిగితే మన సంఘం, దేవుని పిల్లలైన మీరు పని కలిగి ఉన్నారు. ఇందాక కూర్చున్నాను లేడీస్ మీటింగ్లో, 7 సార్లు మొదవలసి వెళ్ళి పనిచేసి వచ్చారు మీరు. 7 సార్లు 7 సార్లు వెళ్ళి పనిచేసి వచ్చారు. ఇక శనివారకు 8వసారి పనిచేస్తారు. రేపు 3వ తేదీని కదా వెళ్ళిపోతాం. ఆ వేళ నుంచి 20వ తేదీ వరకు పనిచేస్తాం. సంవత్సరం ప్రారంభంలో పని, మనం దేవుని పనితోనే ప్రారంభం. మన సంవత్సరం దేవుని పనితో ప్రారంభం అవుతుంది. మన సంవత్సరం ఊరికి వెళ్ళడానికి కాదు, చుట్టాలు చూడడానికి కాదు. ఒకప్పుడైతే అలాగే వెళ్ళేవాళ్ళమేమో, సెలవులు కదా, పిల్లలకి సెలవులు కదండి, పండగ సెలవులు, మరి మా అత్తవారి ఇంటికి వెళ్తాను, మా చుట్టాల ఇంటికి వెళ్తాను అని చెప్తారు చాలామంది. కనుక శరీరానికి పని అవసరం, ఎంత అవసరమో అలాగే దేవుని సంఘములోని అవయవాలైన మీ అందరూ పని చేయకపోతే, శరీరం ఎలాగైతే ఆరోగ్యంగా ఉండదో, పని చేయకపోతే మన ఆత్మ లోపలే చచ్చిపోద్ది. మన శరీరంలో ఆత్మ చచ్చిపోద్ది. ఎక్కడుంది బైబిల్లో? మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మీరు మృతులే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీ పనులన్నీ నాకు తెలుసు అమ్మాయి, నీ పనులన్నీ నాకు తెలుసు అబ్బాయి. ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, దాబుగా కనబడి జీవిస్తున్నట్టుగా ఉన్నావే తప్ప నీవు మృతుడవే. నువ్వు చచ్చిపోయావు. మృతుడవే అంటే నీవు చచ్చిపోయావే, నీవు చచ్చిపోయావే, నీవు చచ్చిపోయావే. అనిపించుకుంటాను ఆ మాట, అనిపించుకుంటారా మాట? వద్దు. నేను బ్రతుకున్నాను, మీరందరూ బతుకున్న వాళ్ళండి. ఎంతమంది దేవుని పనికి వస్తున్నారో, కష్టపడి పని చేస్తున్నారో సంఘములో, ఆడవాళ్ళు మగవాళ్ళు, వాళ్ళందరూ బ్రతికున్న వాళ్ళు. మర్చిపోకండి, నేనేదో మిమ్మల్ని పొగుడుతూ చెప్పే మాటలు కాదు ఇవి. పొరపాటు జరిగితే ఎంత ఖండితముగా మాట్లాడతానో మీకు తెలుసు, పొరపాటు జరగకపోతే ఎంత గొప్పగా మాట్లాడతానో మీకు తెలుసు. మీరు పని చేస్తున్నవారు ఎక్కువ మంది, అందరూ పని చేయటం లేదు. వచ్చినవారు, కూర్చున్న వాళ్ళు అందరూ పని చేయటం లేదు. కూర్చున్న వారిలో 300 మంది కష్టపడి పని చేస్తారు, 100 మంది వస్తారు పోతారు. ఒకరోజు ఒకసారి వస్తారు, మరొకసారి వస్తారు. కంటిన్యూగా ఉండి పని చేసేవాళ్ళు తక్కువ. దేవుని పిల్లలారా,
మన బ్రతుకు కాలంలో నిజంగా అపోస్తుడైన పౌలు ఈ 4వ వచనంలో ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. తుడిచేవాళ్ళు కొందరు, కడిగేవాళ్ళు కొందరు, తడిగుడ్డ పెట్టేవాళ్ళు కొందరు, రేకులు మోసేవాళ్ళు కొందరు, ఇనుప మొక్కలు మోసేవాళ్ళు కొందరు, రాళ్ళు ఏరేవారు కొందరు, రకరకాల పనులు. ఒకే పని చేయటం లేదు, రకరకాల పనులు. కరెంటు వాళ్ళు కరెంటు పని. ఒంగోలు నుంచి ఆ పిల్లలు వచ్చారు ఇద్దరు. అదే ఈ ఎలివేషన్ వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళే. ఈ ఎలివేషన్ వర్క్ చేయటానికి వాళ్ళు 3 లక్షలు, ఎదుగోండి వాళ్ళిద్దరూ 3 లక్షలు తీసుకుంటారటండి. అది ఫిక్స్ చేసి వెళ్ళడానికి వాళ్ళ కూలి 3 లక్షలు. వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. ప్రసన్నబాబు కనబడ్డారు. కనబడి, అన్నయ్య మేము ఎలివేషన్ వర్క్ చేస్తాం, ఒక్క నయా పైసా కూడా మాకు వద్దన్నయ్యా, మాకు ఆ అవకాశం ఇస్తారా అన్నాడు. ఇంతకంటే మహత్తరమైన భాగ్యమా? డబ్బులు లేక బాధపడుతున్న ఈ సమయంలో నేను ఎందుకు పని చేయకూడదు అనుకొని వచ్చిన గొప్పవాళ్ళు వాళ్ళు. చూడండి, ఇళ్ళు వదిలేశారు, పిల్లలను వదిలేశారు, భార్యలను వదిలేసి విడిచిపెట్టేశారు ఒంటరిగా. ఇక్కడికి వచ్చి ఎలా పని చేసుకుంటున్నారో. ఇక్కడ ఊసులాడడానికి కాదు, మాట్లాడడానికి కాదు. మనందరూ వచ్చాం కదా, పాపం వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కష్టపడి పని చేస్తున్నారు. దాంతో ఆ కర్రల మీదకి వెళ్తున్నారు పైకి. అద్దాలు ఎత్తేటప్పుడు మరీ ప్రమాదం అండి. చాలా జాగ్రత్తగా అద్దాలు పైకి నడపాలి. అది కానీ కట్ అయిందా అంటే కింద ఉన్న వాళ్ళు కట్ అయిపోతారు, తెగిపోతారు. అక్కడి నుంచి అద్దాలు బిగించుకు రావాలంటే పైనుంచి కళ్ళతో మనం చూసేసరికి భయపడుతున్నాం. కనుక పౌలు చెప్పినట్టుగా ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున ఆ భాగ్యం మనకే దొరికింది. మనకు అనుగ్రహింపబడిన, అందరికీ అనుగ్రహింపబడదది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి ఉన్నాము. ప్రారంభ సంఘంలో వేరు కృపావరములు కలిగి ఉన్నారు. మన దగ్గర వేరు తెలివితేటలు కలిగి ఉన్నారు. వేరు తెలివిగా పనిచేస్తున్నారు. సంఘంలో వరాలు కలిగిన వారుగా ఉన్నారు. అంటే దేవుని నుంచి వచ్చే ప్రతిఫలము మీకే వస్తుంది, వేరే తీసుకుంటారు. కృప అంటే దయ చూపించటం, ఇవ్వటం. వరం ఇవ్వటం దేవునికి ఇష్టం. మీకు ఏ వరం కావాలి? నీ కుటుంబంలో, నీ శరీరంలో ఏది అవసరమో అది నీకంటే ఎక్కువ నీ దేవుడికి తెలుసు కనుక ఆయన నీకు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. తెలుసా అండి? నేను ఆశ్చర్యపోతానండి. ఈ మన రవి వాళ్ళ అబ్బా నాన్న
నిజంగా వాళ్ళ నాన్నని కిందట సంవత్సరం ఈ సంవత్సరంలో ఇంచుమించు 7-8 నెలల క్రితం చనిపోతాడేమో అని అనుకున్నాం. 7-8 నెలల క్రితం చనిపోతాడేమో అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాడు వీళ్ళ సంరక్షణలో. ఆయన ఆ విధంగా ఉండడానికి కారణం ఆయన పిల్లలు దేవుని కొరకు చేసిన త్యాగాలు. కృపావరం వాళ్ళకి ఆ కృపావరం దేవుడు ఇచ్చాడు. ఏ సమస్యలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యలను, వారి భర్తలను చల్లగా కాపాడుతున్నాడు. కృపావరం. నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు కృపావరం. మీ కుటుంబాలను కాపాడుతున్నాడు కృపావరములు. మనల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు. కనుక దేవుని గురించి పడిన ప్రతి కష్టం దేవుడు తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. మొట్టమొదట గొల్లల దగ్గరికి వచ్చారు. ఎవరు? దేవదూతలు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు న్యూస్ వాళ్ళు? పరలోకంలో నుంచి. పరలోకంలో దేవుడు వాళ్ళని పిలిచాడు, మీరు వెళ్ళండి, బెత్లెహేములో ఆ మంచు ప్రదేశంలో రాత్రులు గొర్రెలు మేపుతున్నారు మంటలు వేసుకొని. రాత్రులు గొర్రెలు మేపుతున్నారు, పగల ఖాళీ లేదా అంటే పగలు కూడా చల్లగా ఉంటుంది ఆ వాతావరణం. కానీ పేదవాళ్ళు పని ఎక్కువ చేసుకోవాలి వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవదూత వచ్చింది. దేవదూతలు ఏమన్నారు? వచ్చి రాగానే లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా వచ్చారట. ఇన్ఫర్మేషన్ తీసుకున్న దూతతో పరలోక సైన్య సమూహము. ఏంటి అంత పెద్దది రావాలా? అంత పెద్ద సైన్యం రావాలా శుభవార్త చెప్పడానికి? యేసుబాబు పుడుతున్నాడని. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలని ఆయనకు ఇష్టులైన మీరు అందరూ గారు ఆయనకిష్టులైన మీరు మీకు ఆయనకిష్టులైన మీకు భూమి మీద సమాధానము కలుగును గాక. పీస్, విశ్రాంతిగా ఉండాలి. మీకు మీ మనసులు నెమ్మదిగా ఉండాలి. మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. మీరెప్పుడు భార్యాబిడ్డలతో ఆనందంగా ఉండాలి. ఎవరికది? ఆయనకిష్టులు ఎవరు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వారే ఆయనకిష్టులు. న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి. కబురు ఎవరు పెట్టారు? మన కన్న తండ్రి. ఆ తండ్రి ఎవరికి చెప్పమన్నాడు? గొల్లలకు చెప్పమన్నాడు. దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువగా దేవుడు ప్రేమించేవారు? బలహీనులు, అస్థిరులైన వారు, తిరుగుబాటుదారులు. వాళ్ళు ప్రేమిస్తాడటండి ఆయన. మారారు అనుకోండి, మిమ్మల్ని ఆయన విడిచిపెట్టడు. మీరు మారితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, వదలడు. కనుక మనకు జరిగిన శుభాలు ఎవ్వరికీ జరగవు. మనకు జరిగిన శుభములు ఎవ్వరికీ జరగవు. ఎందుకంటే అదొక్కటే గుర్తుంచుకోండి, ఏ శుభం మీకు జరిగినా అది దేవుని వలన జరిగింది అని దేవునికి వందనాలు చెప్పేయండి. ఓకే.
మరి సెలవు తీసుకుందాం. 8 అయింది. రేపు కలుసుకుందాం.